హాయ్ అండి. ఈరోజైతే మన వంటింట్లో చికెన్, మటన్ అలాగే బిర్యానీ వీటన్నిటికంటే రిచ్‌గా ఉండే, టేస్టీగా ఉండే ఒక కర్రీ మీకు చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? రాజ్మా కర్రీ అండి. చాలామంది దీనిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చూడటానికి ఎర్రగా ఉండి కిడ్నీ ఆకారంలో ఉంటాయి కాబట్టి కిడ్నీ బీన్స్ అనే అంటారు. ఇవి రాజస్థాన్ సైడు ఎక్కువగా ఈ కర్రీని తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి అద్దిరిపోతుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? రాజ్మాలో 2 రకాలుంటాయి. ఒకటి తెల్ల రాజ్మా ఉంటుంది. అలాగే ఒకటి ఎర్రగా ఉండే రాజ్మా. నేనైతే ఎర్రగా ఉండే రాజ్మా కర్రీ చేయబోతున్నాను. ఇవి సుమారు 8 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానితేనే ఇది చక్కగా ఉడుకుతుంది. తినడానికి టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఇది ఉడకదండి. మనం ఎన్ని విజిల్స్ రానిచ్చినా కూడా కుక్కర్‌లో పెట్టుకుని ఇదైతే ఉడకదు. కాబట్టి 8 గంటల పాటు మ్యాక్సిమం నానాల్సిందే. ఆ తర్వాత శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకుంటే ఇవి ఎర్రగా ఉండేవి కొంచెం కలర్ అయితే తగ్గి ఈ విధంగా అయితే అవుతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో అయితే వేసేసుకుంటున్నాను. నేను 2, 3 సార్లు శుభ్రంగా కడిగేశాను. ఆ తర్వాత కుక్కర్‌లో వేసేసి మనం ఒక గ్లాసు రాజ్మా తీసుకుంటే గనక 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల చక్కగా ఈ రాజ్మా అనేది చక్కగా ఉడుకుతుందండి. చూసారు కదా! ఆ తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ కారం వేసుకుని ఇంకా పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి దగ్గర దగ్గర 8 నుండి 10 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా రానిచ్చినట్లయితే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ వేసిన వెంటనే ఇందులో కొంచెం మసాలా స్పైసెస్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 అలాగే ఒక 4 లవంగాలు 2 యాలకులు వేశాను. ఇవి కొంచెం వేగనిద్దాము. ఈ రాజ్మా కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకునేవారు ఈ రాజ్మా కర్రీ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా మంచిది. ఇంకా నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసేసుకుని అవి మిక్సీ జార్లో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి అవి వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ముక్కలు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా అయితే చేశాను. ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ చక్కగా వేగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద పెట్టేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ పేస్ట్ అనేది త్వరగా మగ్గిపోతుంది. మనకి ఆయిల్ ఇందులో ఎంత వేసినా కూడా కనిపించదండి. కాబట్టి ఆయిల్ కనిపించడం లేదని చెప్పి ఎక్కువగా ఆయిల్ వేసేసుకోకూడదు. కొంచెం మీడియంగా మనకి సరిపడా అయితే వేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బాగా ఇలా వేగనిచ్చేయాలి. ఇదంతా కూడా చక్కగా వేగిపోవాలండి. అప్పుడే కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది మసాలా కర్రీ కాబట్టి మనకి బిర్యానీలో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ చూడండి చిన్న మంట మీద ఈ విధంగా ఉల్లిపాయని మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనం మిక్సీ పట్టాం కాబట్టి అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద వేపుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ చిన్న స్పూన్తో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీరు ఒక టీ స్పూన్ తీసుకున్నట్లయితే దాంతో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి త్వరగానే అడుగంటుతుంది. ఈ విధంగా మనం కింద అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా దీనిని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దీనిని వేగనిద్దాము. ఇది వేగిన తర్వాత ఇందులోనే టమాటా వేసుకోవాలి. టమాటా కూడా నేను ఇక్కడ ప్యూరీ చేసేసి వేస్తున్నానండి. అంటే మిక్సీ పట్టేశాను. ఇది ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల బాగుంటుంది కాబట్టి ఇలా వేశాను. మీకు ఒకవేళ ముక్కలు కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఏ విధంగా వండుకున్నా కూడా కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఈ విధంగా గుజ్జుగా చేస్తున్నాను. ఇది చపాతీలోకి బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇలా గుజ్జుగా ఇష్టం లేకపోతే ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసి టమాటాని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. చూసారు కదా ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. లేదంటే కనుక అడుగంటేస్తుంది కదా. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా వీటిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా వేగే వరకు దీనిని కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇదిగోండి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి స్పైస్ ఎంత తింటామో దానిని బట్టి కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ
కారం ఎక్కువే తింటాం కదండి మేము, కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేశాను, ఒక అర స్పూన్ పసుపు వేశాను, రుచికి సరిపడా ఉప్పు వేశాను. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి, కాబట్టి కల్లుప్పు వేశాను. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేశాను. మామూలు స్పూన్తో అయితే 1 స్పూన్ వేసుకోండి. అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, కంపల్సరిగా వేయించిన జీలకర్రతో పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత బాండీ నుండి వేరవుతుంది చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు నూనె పైకి తేలేలాగా దీనిని మగ్గనివ్వాలి. అలా మగ్గడం వల్ల పచ్చివాసన అనేది రాదండి. కారం వేసాం కదా మనం, పచ్చివాసన వస్తుంది కాబట్టి మనం ఇలా కారం వేసిన వెంటనే నీళ్లు పోసేయకుండా ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత ఇదిగోండి రాజ్మా అయితే నేను ఇక్కడ ఒక 10 విజిల్స్ వరకు రానిచ్చాను. చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చూసారు కదా, ఇలా అంటుంటే మొత్తం పిండి పిండిలాగా అయిపోతుంది. ఈ విధంగా ఉడకాలి రాజ్మా, లేదంటే కనుక అవి మనకి తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవు, అలాగే పలుకులు పలుకులుగా ఉంటాయి. కాబట్టి పర్ఫెక్ట్గా నానాలి, అలాగే పర్ఫెక్ట్గా ఉడకాలండి. అప్పుడే ఈ రాజ్మా కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసి కర్రీ దగ్గరికి అయింది కదా, అందులోనే ఈ వాటర్తో సహా రాజ్మా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్తో వేసుకోవడం వల్లే అందులో ఉండే పోషకాలు ఎక్కడికి పోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మన కూర చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా, ఇది చక్కగా దగ్గరగా అవనివ్వాలి. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా తయారవుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరగా అవనివ్వడం వల్ల కూర చక్కగా ఎగురుగా అయ్యి బాగుంటుంది. మరీ ఎగిరిపోనివ్వకూడదు, అలాగే ఎక్కువ పులుసు కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉడికించుకోవాలి. నేనైతే ఇందులో ఒక 2 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఏ విధంగా పైకి తేలిందో, మన కర్రీ కూడా దగ్గరకు అయితే అయిపోయింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసిన చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయితే అవుతుందండి. కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. చూసారా ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఈ టైంలో మనం ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, అలాగే చెక్క, లవంగ, యాలకులు కలిపి పొడి చేసిన పౌడర్ అండి. మీకు ఒకవేళ మసాలా వద్దు అనుకుంటే కనుక దీనిని స్కిప్ చేసేయచ్చు. స్పైసీగా కావాలనుకుంటే కంపల్సరీగా మసాలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోతుంది కర్రీ. మరి చూసారు కదా, మన కూర అయితే రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఆయిల్ అయితే పైకి తేలనిద్దాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా, పులావ్తో తిన్నా, బగారా రైస్లోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.